బ్రో ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ఆంధ్రాలో ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు వస్తేనే బెస్ట్. ఎందుకని? ఎందుకంటే ఆయన వస్తేనే కొంచెం ఏబీ మారుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్ ఉన్నాడు. జగన్ వల్ల ఏముంది, ఊరికే ఎంప్లాయ్మెంట్ లేదు. తర్వాత 3 రాజధానులు ఉన్నారు, అది లేదు. ఏమంతా పథకాలు ఇస్తున్నారు అని చెప్పి అంటున్నారు. పథకాలు ఇస్తున్నారు, నార్మల్గా ఇస్తున్నారు. అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి పథకాలు ఇస్తే ఏమొస్తుంది, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఉన్నాయి, స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత ఉపాధి కల్పించాలంటారు వాళ్ళకి, ఉద్యోగ అవకాశాలు ఇస్తే వాళ్ళకి బాగుంటుంది. ఫ్యూచర్ లో ఉండేది స్టూడెంట్స్. సో మెయిన్ థింగ్ చంద్రబాబు నాయుడు గారు వస్తే మేబీ చేంజ్ అవ్వచ్చు, వస్తాయి. కంపెనీస్ రావడం కానీ, ఉద్యోగాలు కానీ, ఫర్దర్ ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో కూటమి పార్టీ కదా, ఇప్పుడు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత కూడా చాలా ఎక్కువ ఉంది ప్రజలు. సో ఖచ్చితంగా పోయినసారి 150 సీట్లు వచ్చినాయి వైసీపీకి, భారీ సీట్లు. ఈసారి అన్ని సీట్లు వస్తాయి మరి చెప్పలేము. 175 సీట్స్ మాక్సిమం ఒక 50 వరకు రావచ్చు వైసీపీ. ఒక 100 నుంచి 120 సీట్లు టీడీపీ జనసేనకు రావచ్చు. సో బాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఆయన బెయిల్ మీద బయటకు వచ్చారు. సో ఇది ఎవరికి నెగిటివ్? బాబు గారికి నెగిటివ్, నెక్స్ట్ ఎలక్షన్స్ కి నెగిటివ్ అవుతుంది. ఎవరికి నెగిటివ్? జగన్ గారికి నెగిటివ్. ఎలా? ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబుని ఆయనని పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ గా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ మూమెంట్ లో పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అదేదో పెట్టిందో ఈయన గెలిచిన తర్వాత అప్పుడు పెట్టింటే అది ఓకే. కరెక్ట్ ఎలక్షన్స్ ముందర పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రీవియస్ లో ఆయన చేసిన పరిపాలన మంచిగా ఉంది. స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయర్స్ కానీ, టీచర్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా. తెలంగాణ ఎలక్షన్స్ ప్రభావం కూడా ఆంధ్ర ప్రజల మీద చూపించచ్చా? ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్ 10 సంవత్సరాలు చేసింది కాబట్టి, 10 సంవత్సరాలు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. సో అక్కడ కూడా ఈ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్ ఇంపాక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కనిపిస్తుందా? డెఫినెట్లీ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం ఇచ్చారు, ఛాన్స్ ఇచ్చారు వీళ్ళకి, 2 times ఇచ్చారు. థర్డ్ టైం కూడా వేరే వాళ్ళకి కూడా ఇవ్వాలి కదా, వాళ్ళు కూడా చేస్తారా లేదనే తెలియాలి. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైం జగన్ ఇచ్చారు, ఆయన చేసినది చేయండి అనేది ప్రజలకు తెలుసు. నెక్స్ట్ టైం ఇప్పుడు టీడీపీకి ఇస్తేనా రాజధాని రావచ్చు. ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒకరి మీద ఒకరు ఎంతసేపు కూడా ఒకరి మీద ఒకరు తిట్టుకోవడమే జరుగుతుంది, కానీ డెవలప్మెంట్ అనేది మ్యాండేటరీగా లేదు, కనిపించట్లేదు. సో నాది ఆంధ్రానే, బట్ నేను ఇక్కడ నాది కర్నూలు. సో కర్నూలులో కూడా మొత్తం టీడీపీ హవానే ఉందా? టీడీపీ ఉంది, జనసేన కూడా ఉంది, బట్ తక్కువ. మాక్సిమం జనసేన కూడా రావచ్చు సీట్లు. పవన్ కళ్యాణ్ గారు గత ఎలక్షన్స్ లో 2 సీట్స్ లో పోటీ చేసి ఓడిపోయారు, తక్కువ ఎక్కడ పోటీ చేసినా భారీ మెజారిటీ వచ్చి ఎమ్మెల్యే గెలిచారు. అది చెప్పలేము మనం, అది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే అది మ్యాండేటరీగా మనం పర్టికులర్ గా ఒకరికి అని చెప్పేసి మనం చెప్పలేము. సో ఈసారి బాబు గారు సీఎం అవడం పక్కా అంటారు? 90% అవుతుంది. అవ్వడమే కావాల్సింది. చూడాలి, ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, నెక్స్ట్ వీళ్ళకి ఛాన్స్ ఇస్తే ఏం చేస్తారని చూస్తారు అంతే.